హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పొగడ్త ఫలితం. రచన వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? పొట్టకూటి కోసం ఇస్మాయిల్ అనే పాటగాడు ఒకడు కళలకు ఆదరణ బాగా లభించే బాగ్దాద్ నగరం చేరి రెహమాన్ అనే ధనికుడి ఇంటి ముందు ఆగి గొంతెత్తి పాడసాగాడు. పాట విని రెహమాన్ గుమ్మంలోకి వచ్చి, చూస్తే బిచ్చగాడిలా లేవు, నీ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది, ఎవరు నువ్వు అని అడిగాడు ఆప్యాయంగా. ఇస్మాయిల్ అతడికి తన కథ చెప్పుకున్నాడు. రెహమాన్ అతడిని లోపలికి రమ్మన్నాడు. అతడి స్నానానికి ఏర్పాటు చేయించాడు. కొత్త బట్టలు కట్టబెట్టి కడుపు నిండా భోజనం పెట్టించాడు. తన దశ తిరిగిందని ఇస్మాయిల్ అనుకున్నాడు. అంతా అయ్యాక రెహమాన్ అతడితో, నువ్వు రోజు ఇలా వైభవంగా జీవించవచ్చు. అందుకు ప్రత్యుపకారంగా నువ్వు రోజు 10 మంది ఎదుట నేను గొప్ప గాయకునని పొగడాలి. నేనెప్పుడో తప్ప పాట పాడనని, అలా పాడినప్పుడు నువ్వు విని పరవశించిపోయావని, నన్ను వదల్లేక నా ఇంట్లో ఉండిపోయావని అందరి దగ్గర నా గురించి అబద్ధాలు చెప్పాలి అన్నాడు. ఇస్మాయిల్కు అందులో నష్టమేమీ లేదనిపించింది. ఆ రోజు నుండి రెహమాన్ తాను ఎక్కడికి వెళ్ళినా ఇస్మాయిల్ని వెంటబెట్టుకుని వెడుతుండేవాడు. ఇస్మాయిల్ యథాశక్తి రెహమాన్ చెప్పినట్లుగా అతన్ని పొగుడుతూ ఉండేవాడు. ఒకనాడు రెహమాన్ తన పని మీద ఇస్మాయిల్ని అబ్దుల్ అనే వ్యక్తి ఇంటికి పంపాడు. సమయానికి అబ్దుల్ ఇంట్లో లేడు. అతడి కుమార్తె హసీనా ఉన్నది. హసీనా చాలా అందగత్తె. ఇస్మాయిల్కి మంచి మర్యాద చేసింది. ఆమె ఇస్మాయిల్తో, నువ్వు చాలా అందగాడివి, అందానికి తగ్గట్లు పాట కూడా చక్కగా పాడగలిగితే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. ఏం లాభం అన్నది నీరసంగా. ఇస్మాయిల్ ఆశ్చర్యపడి, నువ్వు నాకు చక్కగా పాడడం రాదనుకున్నావా? ఒక్కసారి నా పాట విను అంటూ అప్పటికప్పుడు ఓ పాట పాడి వినిపించాడు. హసీనా తెల్లబోయి, చాలా బాగా పాడావు, కానీ నువ్వింత చక్కగా పాడగలవంటే ఎవ్వరూ నమ్మరు అన్నది. ఎందుకని? ఎవరైనా పాట విన్నాక అతడి శక్తి సామర్థ్యాలు అంచనా వేయాలి, కానీ ముఖం చూసి పాట రాదనుకోవడం అన్యాయం అన్నాడు ఇస్మాయిల్ చిన్నబుచ్చుకుని. హసీనా వెంటనే, ఒక్క చరణం బాగా పాడగలిగిన వారెవరూ కూడా రెహమాన్ పాటని మెచ్చుకోరు. అస్తమానం రెహమాన్ గొప్పతనాన్ని మెచ్చుకునే నీకు బొత్తిగా సంగీత జ్ఞానం లేదని, నువ్వు పాడితే కర్ణ కఠోరంగా ఉంటుందని జనం అనుకుంటున్నారు. ఆ జనంలో నేను ఉన్నాను అన్నది. తాను రెహమాన్ని పొగడ్డం వల్ల అతడి గొప్పతనం పెరగడానికి బదులు అది తన అల్పత్వంగా నిరూపించబడుతున్నదని అర్థమై ఇస్మాయిల్ వెంటనే తన పద్ధతి మార్చుకున్నాడు. అందుకు అతడు రెహమాన్ని వదిలిపెట్టాల్సి వస్తేనేం హసీనాను పెళ్లి చేసుకున్నాడు. బాగ్దాద్ నగరంలో మంచి గాయకుడిగా పేరు తెచ్చుకుని బాగా డబ్బు కూడా సంపాదించాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ అర్హులు కాని వారిని ఎవరినీ పొగడలేదు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన పొగడ్త ఫలితం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.